జై శ్రీరామ్. నమస్కారం. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 27 తారీఖు నాడు జరగబోతున్నాయి. ఆ ఎలక్షన్లకు మీరందరూ కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి మల్కా కుమరయ్య గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి నేను ఆశిస్తూ, మీరు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. బీఆర్ఎస్ పార్టీ టీచర్స్లకు చేసింది ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ చేస్తామని చెప్పి అధికారంలో వచ్చినాక ఆ పార్టీ కూడా ఏ మాత్రం కూడా టీచర్ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైంది. ఎందుకంటే 317 జీవో అమలు చేయాలి, పిఆర్సీ రాలేదు. తర్వాత ఏదైతే డిఏ పెండింగ్స్ ఉన్నాయో అవన్నీ పెండింగ్ బిల్స్ అట్లా ఉంచారు. హెల్త్ కార్డ్స్ కూడా ఇప్పటిదాకా మీకు అమలు చేయాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీ తప్పకుండా కూడా ఇవన్నీ కూడా అమలు చేస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. తప్పకుండా అవుతుంది. ఎందుకంటే 317 జీవో గురించి బండి సంజయ్ అన్న ఆ రోజే పోరాటం చేయడం జరిగింది. ఆయనను అరెస్ట్ చేసి జైల్లో కూడా వేయడం జరిగింది. తప్పకుండా శాసన మండలిలో ఈ సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి మల్కా కుమరన్న గారు. ఎందుకంటే కుమరన్న గారికి అనేకమైన విద్యా సంస్థలు ఉన్నాయి, వాటి మీద ఆయనకు పూర్తి అవగాహన ఉన్నది. కాబట్టి మన పెద్దపల్లికి సంబంధించిన కుమరన్న గారు తప్పకుండా కూడా ఏవైతే మీ సమస్యలు ఉన్నాయి వాటన్నిటినీ శాసన మండలిలో గాలమెత్తి తప్పకుండా కూడా పరిష్కరించుతారని చెప్పి నేను ఆశిస్తున్నా. మీరందరూ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన బలపరిచిన అభ్యర్థి మల్కా కుమరన్న గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ జై శ్రీరామ్.